హాయ్ వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. అక్కినేని నాగ చైతన్య శోభితా దుళ్ళుపాళ్ల పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అతి కొద్ది మంది సన్నిహితులు బంధువుల మధ్య వీరి వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. అతిథులంతా నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే శోభిత విషయంలో అక్కినేని ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఇక తమ ఇంటికి కోడలుగా వస్తున్న శోభితకు భారీ గిఫ్ట్ ఇచ్చింది అక్కినేని ఫ్యామిలీ. టొయోటా లెక్సస్ అనే వాహనాన్ని 2 కోట్లు ఖర్చు పెట్టి నాగార్జున కోడలికి కొనుగోలు చేశారు. ఇది నాగ చైతన్య పెళ్లి కోసమే కొన్నారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయానికి నాగార్జున కొత్త కారుతో వచ్చారు. ఈ కారు రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం అభిమానులతో ఫోటోలు కూడా దిగారు. ఈ కారు ఖరీదు దాదాపుగా 2.5 కోట్లు. సెలబ్రిటీలకు ఈ కారు చాలా ఇష్టం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా ఇంతకు ముందే కారును కొన్నారు. ఇప్పుడు అదే కారును కోడలికి గిఫ్ట్గా ఇవ్వనున్నారు నాగార్జున. ఇక నాగార్జున ఈ పెళ్లికి ఆహ్వానించిన అతిథుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కువ మందిని ఆహ్వానించకుండా చాలా తక్కువ మంది మధ్య ఈ వివాహం జరిపించారు. ఈ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటుగా సినీ పరిశ్రమలోని నాగార్జునకు అత్యంత సన్నిహితంగా ఉండేవాడు మాత్రమే హాజరయ్యారు. అలాగే రాజకీయ ప్రముఖులను కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారు. చైతు క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు విదేశాల నుండి వచ్చారట. అలాగే నాగ చైతన్య తల్లి లక్ష్మి కూడా అమెరికా నుండి వచ్చారు. ఇక నాగ చైతన్యకు అక్కినేని ఫ్యామిలీ కానుకలతో పాటుగా శోభిత తల్లిదండ్రులు కూడా భారీగా కానుకలు ఇచ్చినట్లుగా సమాచారం. నాగ చైతన్యకు ఒక ఆడి కారుతో పాటుగా ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ కూడా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే హైదరాబాద్లోని ఒక లగ్జరీ విల్లాను కూడా నాగ చైతన్యకు ఇచ్చినట్లుగా సమాచారం. 2 రోజుల తర్వాత నాగ చైతన్య శోభిత యూరప్ ట్రిప్ కూడా వెళ్ళనున్నారు.